బ్రో. హలో హై. మరి పవన్ కళ్యాణ్ గారు వన్ డే పీఎం అయితే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు వన్ డే పీఎం అయితే ఖచ్చితంగా దేశంలో మార్పులు వస్తాయి, దేశం డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నా లేకపోయినా ఆయన తగినంత వరకు ఆయన దగ్గర స్తోమతలు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన పేదవాళ్ళు ఎవరైనా పోయి అన్న మాకు సహాయం కావాలన్నా మా పరిస్థితి బాగాలేదంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన వన్ డే పీఎంఏ కాదు, ఆయన ఉన్నన్ని రోజులు పీఎంగానైతే ఇంకొద్దిగా దేశం బాగుపడుతుంది అనమాట. ఏ అమెరికానో జపాన్లో కూడా ట్రై చేస్తాడనమాట అతను. అంటే డెవలప్మెంట్ అవ్వాలి దేశంలో, పేదరికం లేకుండా అవడానికి. కాబట్టి ఖచ్చితంగా ఆయన పీఎం అయితే ఖచ్చితంగా దేశంలో మార్పులు వస్తాయి, ఖచ్చితంగా దేశం డెవలప్మెంట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు కదా, ఏమో చేస్తా చూద్దాం. ఒకసారి మనం అధికారం ఇస్తే, అవకాశం ఇస్తే చేస్తాడు, చేయలేదు అర్థం ఉంది. అదే అనేవాళ్ళు అంటూ ఉంటారు, అదే మనిషి అన్నాక ప్రయత్నం చేయొచ్చు అన్న, తప్పులేదు కదా, చేయొచ్చు. అవును అవును. అది ఎలా రియాక్ట్ అవ్వాలంటే అతను పాకిస్తాన్లో మీద ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ ఇమీడియట్గా తీసుకుంటాడు ఆయన, ఏం వాళ్ళదు. ఇప్పుడు కూడా తీసుకున్నారు అక్కడ. అంటే పాకిస్తాన్ మీద ఏమేమి చేయాలి, దేశానికి ఎలా కాపాడాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పీఎం అయితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది, ప్రయత్నం చేయాలి, తప్పు లేదనమాట. రైట్.